ఏమే ఎంత వచ్చిందా ఎంత చచ్చిపోయింది మా కుటుంబం పెట్టుకో ఎందుకు ఏడ్చొచ్చాను మీ అత్త గురించి నీకు తెలీదా చెప్పురా చెప్పురా పాల్గొండ పట్టణంలో మీ అత్త నిప్పు అది అలా చెప్పు చెప్పదానికి తెలిసింది లేదా నీకు తెలుసుకో తెలుసుకో చెప్తాడు చెప్పు మాట్లాడుతాను ఆవేస్తుంది కదరా నువ్వు అటు మీద కుట్టుడితే మీ అత్తకు ఆపరేషన్ చేయించుకునింది అందుకోసం కుట్టుడితే ఎట్లమ్మా చెప్పరా వాళ్ళు కూడా పట్టినారు ఏడు పక్క నాకు తెలుసు లోపల తట్టెత్తుకోరా లోపల వాడా మనుషులు కదా చెప్తారా నువ్వేమి పోయిందంటున్నావా రక్తం కూడా కరిపింది పశువు వరుదాకున్నట పెడుచుకోట ఎవరిని అందుకే విశ్వాసం లేని సైడ్ చెప్పండి ఇది ఏం చేయాలి నీ అత్తకి ఏదైనా చదవాలి వచ్చా కానీ అలిపిలే అంటే ఇప్పిలేనమ్మా దాని నుంచి కాదు అది జరిగే మీ అత్త కూడా కోడళ్ళ దగ్గర ఎంత ఇబ్బంది పడింది 6 మంది కోడళ్ళు ఎవరే కానీ మీ అత్తకి ఎదురు మాట్లాడి ఒకటి లేరు నువ్వు ఒకదానిమే మీ అత్తకి ఎదురు మాట్లాడదు నువ్వు పోయిందంటే మీ అత్తకు కొత్తలో కుత్త ఉడుకుతాంది ఎందుకు నువ్వు వాలగొండ పట్టణంలో పాలు తాగి పిల్లలు కూడా మీ అత్త పేరు చెప్తే పాలు తాగి పిల్లలు కూడా పాలు తాగరు నిప్పు మీ అత్త వాలగొండ పట్టణంలో నిజమా చెప్పు చెప్పు చెప్పురా మీ అత్త గురించి నీకు తెలియదేమో నువ్వు చెప్పేది మీ అత్తగా కాపురం చేయాలంటే నా దగ్గర 3 పాయింట్లు ఉన్నాయి మీ అత్తగారిని నువ్వు మాట తిట్టిందనుకో నువ్వు గబగబా 16 మాట తిట్టేయి ఇది ఒకటో పెద్దది చిన్నదంటే దీనితో నువ్వు కాపురం ఎట పెద్దదా నీ అత్తకు ఒక రకం నీకు ఒక రకం ఉందా నీకుంటే మీ అత్తకుంటుంది అమ్మా ఇక్కడ వద్దు మా ముందే ఆడికి పోదే పోదా అనిపిస్తా ఉంటే నువ్వు ఏమైనా పలుకుతుందంటమ్మా చెప్పినా నువ్వు చెప్పినా పగలే కాచామా ఎట్టొచ్చు ఏది నువ్వు చెప్పాను ఏది కుమ్ముడు అది కావాలట మీ అక్కడికి లేదా ఎట్టించింది వాళ్ళు రాగమే పెళ్ళి అయిన రోజులైంది ఒక రోజున నా ముగిని నా పక్కలేకి పంపించారా అంటాంది నా కొడుకు పెళ్లి నా అన్న కూతురు కదా నా కొడుకు ఇది బాగుంటే ఎంత సంతోషం చూడకూడదు నిజమే కరెక్ట్ కరెక్ట్ కదా నీకు సోమరం లాగానే